ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకపోయినా తెలంగాణ రైతులు 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే నంబర్ 1 నిలిచినటువంటి నంబర్ 1గా చరిత్ర సృష్టించిన సందర్భం అధ్యక్ష. గత ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాల వాటాలు రాష్ట్ర ప్రజల్ని గాలి కొదిలేసింది. రాష్ట్రానికి రావాల్సిన 512 టీఎంసీ నీళ్లు మాత్రమే చాలని కేసీఆర్ గారు హరీష్ రావు గారు సంతకాలు పెట్టినట్టు సందర్భం అధ్యక్ష. దానివల్ల మనకు అదనంగా రావాల్సిన వాటాని ఆంధ్రాకి వదిలిపెట్టినట్టు సందర్భం అధ్యక్ష. గత ప్రభుత్వం కనీసం రేషన్ కార్డు 10 ఏళ్ల కాలంలో బీద ప్రజలకు కావాల్సిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. మేము అధికారులు మా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి ఇవాళ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశాం. అంటే దాదాపుగా రాష్ట్రంలో 1,05,00,000 మందికి రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. 3.38 కోట్ల మంది ఈ పథకాన్ని రుచిగా ఆస్వాదిస్తా ఉన్నారు. ఈ పథకంలో భాగంగానే ఇవాళ సన్నబియ్యం అంతా ఉన్నాయి. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా నాణ్యమైనటువంటి సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజలకి ఇస్తా ఉంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత పేదలకి ప్రభుత్వ ఇల్లు ఒక్కటి కూడా నోచుకోలే. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో ఎన్ని ప్రసంగాలు చేశారో ఆనాటి నాయకులు, ఎంతమంది ఆశల పల్లెకులు ఊహించారో మనం చూసాం. ఎక్కడ కూడా పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలే. అందుకే మేము అధికారులకు వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చాం అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు పరిస్థితి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పథకం కింద దాదాపు 22,500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. రూపాయలు 5,73 కోట్ల నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రంలో ఏ గ్రామం చూసినా ఇందిరమ్మ ఇళ్లతో కలకల్లాడుతూ ఉంది. ఇది నిదర్శనం కాదా అధ్యక్ష? ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక పెద్ద. హైదరాబాద్ ను మించిన నగరం ఈ దేశంలో కాదు, ఆసియా ఖండంలో కూడా ఉండదు అధ్యక్ష. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ చూడాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఫోర్త్ సిటీ డెవలప్ అయి ట్రిపుల్ డాట్ రోడ్డు పరిపూర్ణంగా నిర్మితమైన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ నగరానికి విపరీతంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పుష్కగా ఉన్నాయి. నిన్నగాక మొన్న చూసాం అధ్యక్ష, ఫామ్ హౌస్ లో పరిస్థితి మీరు చూశారు. ఎటుపోతా ఉంది అధ్యక్ష రాష్ట్రము. మాలాంటి సామాన్యులు పిల్లల్ని కంటి రెప్పలా రోజు కాపాడుకునే పరిస్థితి వస్తా ఉంది. ఎవరు అధ్యక్షరా? ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్ లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తా ఉంటే మీరు చర్యలు తీసుకోక నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్ కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్ కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు, 1,000 కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తలవంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్ వారి పిల్లల్ని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతూ ఉంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజాయి సరఫరా అయింది అధ్యక్ష. రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కొకైన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం?
10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమానపడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద? బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుబడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురా, నేను ముఖ్యం తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదటి టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల. ప్రతి నాయకుడు టీఆర్ఎస్ ప్రతి నాయకుడు డ్రగ్ టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటుపోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్లు యథేచ్ఛగా డ్రగ్స్ మాయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేట విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పగడ్బందీగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్ మద్యము గాంజా విచ్చలవిడిగా వస్తా ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇచ్చిన ఛాలెంజ్ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్నాడు అధ్యక్ష. ఎస్, డెఫినెట్ గా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్నట్టు సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తానే మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమంతరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. చేసుకోవాలి అధ్యక్ష. పారిపోవడానికి లేదు. అందరూ రావాలా, నాయకుడు రావాలా, సభా నాయకుడు రావాలా, ప్రతిపక్ష నాయకుడు రావాలా, మీ యువ నాయకుడు రావాలా. అందరికీ టెస్ట్ జరగాల. ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకి మనని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్లు డ్రగ్స్ మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్ మయమైంది. అంధకారం అయిపోయింది రాష్ట్రం. విచ్చలవిడిగా జరిగింది. దాన్ని 2 ఏళ్లుగా అధ్యక్ష అతి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 2 ఏళ్లుగా డ్రగ్స్ ని కంట్రోల్ చేస్తా ఉన్నది మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీం ని ఏర్పాటు చేసి డ్రగ్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈగల్ టీం పెట్టి ఇలాంటి తరుణంలో కాముదులు పట్టుబట్టారు అధ్యక్ష. ఏం జవాబు చెప్తారండి మీరు? మీ నాయకులు కాదా? ఫామ్లో పట్టుబడదు మీ నాయకులు కాదా? ఏం జవాబు చెప్తారు అధ్యక్ష? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని తప్పు చేసిన వారు మీ వారా మా వారా కాదు. చట్టం అందరికి సమానమే. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా. వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు చిన్నపిల్లలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని తీసుకురావాలి. మీరు వత్తాసు పలకన్న నాయకులకి రండి, ముందు నిలబెట్టండి, బోండలు నిలబెట్టండి. డెఫినెట్ గా చేరండి అధ్యక్ష. అందరూ కావాలండి. అందరూ టెస్ట్కి రావాలా. గతంలో భయపడేదెవరో చూసాం, టెస్ట్కి రాకుండా భయపడేదెవరో చూసామండి. రండి. చాలా మంది నేను అందుకే చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్లీజ్ ఇది అధ్యక్ష, ఇది వాళ్ళ యువ నాయకుడికి నాకున్న మధ్య ఉన్న సమస్య కాదు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజల సమస్య. ప్లీజ్ నేను అందుకే చెప్తా ఉన్నాను. మీరు టెస్టులు అంటే భయం ఎందుకు మీకు? మీరు టెస్టుకు రావాల్సిన అవసరం ఉన్నది. మీ పార్టీ పేరున మీ బీఫామ్ మీద ఎవరెవరు పోటీ చేస్తారో అందరిని లైన్ లో పెట్టండి. నా పార్టీ నేను బీఫామ్ ఇచ్చిన ఎవరెవరు అందరిని లైన్ లో పెడతా. అందరం టెస్ట్ చేయించుకోవాలా. ప్రజలకు ఒక మార్గదర్శకం, ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ అధ్యక్ష, మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని, శాంతి భద్రతల్ని కాపాడాలని. ఇలా విదేశీ పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మూసిలాగా ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష? మూసి కంపు కొడతా ఉంటే పెట్టుబడులు వస్తాయా?
మూసీలో కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. మూసీ మొత్తానికి 7,000 కోట్లు అవుతే దాన్ని 20,000 కోట్లని ఒకరు, 70,000 కోట్లని ఒకరు. గాంధీ మహాత్ముడు అధ్యక్ష, గాంధీ మహాత్ముడు మనం గౌరవించిన నాయకుడే కాదు, యావత్ ప్రపంచం. ఎస్, మేము ఆస్వాదించాం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆస్వాదించామండి. మేము సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టాము అధ్యక్ష, సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టాము. గతంలో దేశానికి సేవ చేసిన ప్రతి నాయకుడిని ఆనందిస్తా ఉన్నాం, గౌరవిస్తా ఉన్నాం. పూలే విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం, సర్వాయి పాపన్ విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం, పూలే విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. దేశానికి, రాష్ట్రానికి సేవలు అందించిన మహానుభావులందరినీ గౌరవించుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇలా గాంధీ మహాత్ముడు యావత్ ప్రపంచం గౌరవించే మహానాయకుడు అధ్యక్ష. అలాంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని వారి సందేశాన్ని యువతరానికి ఇస్తామంటే దాంట్లో కూడా రాజకీయం ఎంత అవుతుంది అధ్యక్ష? గాంధీ స్మారకానికి, గాంధీ విగ్రహానికి 70 నుంచి 100 కోట్లు అవుతే 5,000 కోట్లను విష ప్రచారం. మూసి మొత్తం ప్రక్షాళన ఫస్ట్ దశకి 7,000 కోట్లు అవుతే 70,000 కోట్లను ప్రచారం సోషల్ మీడియాలో. ఇంత దిగజారితే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పండి. మా నుంచి తప్పులైతే కూడా సరిదిద్దు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఎవరు ప్రజాస్వామ్యానికి అతిథుడు కాదు. మేము తప్పు చేస్తే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. నేను గాని, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు గాని, మా మంత్రివర్గ సభ్యులు గాని తప్పులు జరిగితే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. ఒక మెట్టు దిగుతాం అధ్యక్ష, తప్పేం లేదు. కానీ మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజల్ని తప్పుదోవ బట్టి నిరంతరం తప్పుడు ప్రచారాలు చేసి డబ్బులున్నాయి కదా అని సోషల్ మీడియా మీద 100 కోట్లు హెచ్చించి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఫోటోలు మార్ఫింగ్, ఆడియోలు మార్ఫింగ్లు చేసి ముందుకెళ్తే ప్రజలు దీన్ని కొంతకాలం ఆస్వాదిస్తున్న అధ్యక్ష. దీర్ఘకాలంగా ఇవి నడువు అధ్యక్ష. నేను మీ ద్వారా ఎవరైతే సోషల్ మీడియా నమ్ముకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారో వారికి హితో చెప్తా ఉన్న అధ్యక్ష. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం క్షణిక ఆవేశంలో సంతోషాన్ని ఇస్తుంది, కానీ దీర్ఘకాలికంగా ఇది నడవదు అధ్యక్ష. దీర్ఘకాలికం ఉండేది మనం ప్రజలకు చేసే సేవ, మనం చేసే అభివృద్ధి, ప్రజలకు కనబడే అభివృద్ధి, ప్రజలు ఆస్వాదించే సంక్షేమం అధ్యక్ష. ఈ రెండు చేసిన వాడే నాయకుడిగా నిలబడతాడు. డెఫినెట్ గా ఆ దశగా మా ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన గంటలు గ్రౌండ్ అయినాయి. డెఫినెట్ గా మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఖర్చీఫ్ను వదిలినట్టు వదిలేం అధ్యక్ష. ఏ వాగ్దానం వదిలే సమస్య లేదు, అన్ని నిలబెట్టుకుంటాం. 3 ఏళ్ల సమయం ఉంది, 3 ఏళ్ల నాటికి అన్ని తీర్చిదిద్ది మళ్లీ శభాష్ అనిపించుకుంటాం. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, మళ్ళీ 100 సీట్లు తక్కువ గెలిచి అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.